రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఈరోజు ఏకంగా కూడుకొని దేవుడు అనుగ్రహించేటువంటి అమూల్యమైన మాటలు వింటూ ఉన్నాం. అయితే మరి ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరి మనిషిలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో కామన్గా ఉండేది ఏంటి? ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇప్పుడు కామన్గా ఉండే ఒక్క విషయం ఏంటది? తెలీదా? దేని గురించి మనం వచ్చేది చర్చికి? అసలు ఏది పోవాలని వస్తాం? బాధలు, ఇంకా కష్టాలు. వీటన్నిటిని ఏమంటాము? బాధలు, కష్టాలు, వేదనలు, వీటన్నిటిని కలిపి ఏమంటాం? సమస్యలు, శ్రమలు అని అంటాం. ప్రతి మనిషి దేవుణ్ణి కోరేది ఒక్కటే, సమస్యని తీసివేయమని, శ్రమను తీసివేయమని ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు. అయితే ప్రార్థన చేస్తే సరిపోయిద్దా సమస్యలు పోవటానికి? ఇంకేమైనా చెయ్యాలా? మీకు తెలిసి ఇంకేమైనా ఉన్నాయా? సమస్యలు పోవాలి అని అంటే ఏం కావాలన్నా సరే, ఏం రావాలన్నా సరే, ఏం పోవాలన్నా సరే ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థనతో పాటు ఇంకొన్ని చేయాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా జ్ఞాని అయినటువంటి సమూయేలు గారు ఒక మాట చెప్పారు, చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము జ్ఞానైనటువంటి సొలొమోను గారు సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనంలో కొన్ని మాటలు మనకు చెప్తున్నారు, గమనిద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలు. 5వ వచనం ఇంకోసారి చూద్దాం, చూడండి. నీ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన సొంత జ్ఞానం ఉంటుంది కదా, మనకన్నీ తెలుసు అని చెప్పి కొన్ని ఏం చేస్తామంటే మనమే ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాం. అయితే నీ బుద్ధిని ఆధారం చేసుకోక ఏం చేయాలి? ఫస్ట్ యెహోవాను నమ్మాలి. అయితే బైబిల్లో చాలా మంది ఉన్నారు అట్లా, వాళ్ళ బుద్ధినే ఆధారం చేసుకొని బ్రతికిన వాళ్ళు. అంత దాకా ఎందుకు? ఈ సామెతలు రాసింది ఎవరు? సొలొమోను గారు. జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా చేసింది అదే. ఆయనకు అమితమైన జ్ఞానం అనమాట. చుట్టుపక్కల రాజులకు కానీ, మంత్రులకు కానీ, సేనాధిపతులకు కానీ ఎవ్వరికి లేదు అంత జ్ఞానం. ఆ జ్ఞానాన్ని చూడటానికి తొందరపడి వచ్చేవాళ్ళు అంట. అందరు ఆ జ్ఞానవంతుని చూద్దాం, మనకంటే జ్ఞానంగా ఉన్నాడు అని చెప్పి. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన సొంత బుద్ధిని బట్టి నడుచుకున్నాడు జీవితాంతం. ఏం చేశాడు సొంత బుద్ధితో? ఆయనకు 1000 మంది పెండ్లాలు, ఇంకా 600-700 మంది ఉపపత్నులు ఉన్నారు. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకో 600-700 మందిని పక్కన ఉంచుకున్నాడు రాజు. ఎందుకు? జ్ఞానవంతుడు కదా. ప్రతి రాజ్యంలో ఉన్నటువంటి వారి కూతుర్లు ఇచ్చేసేవాళ్ళు. ఇక వాళ్ళు పెరిగి అన్యులేని మావులేని అందరినీ చేసుకుంటూ పోయాడు. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రోజుకు ఒకళ్ళ దగ్గరకు ఉండాలి. మరి సపరేట్గా ఒక్కొక్క రాణికి ఒక్కొక్క భవనం కంపల్సరీ. ఆ ఒక్కొక్క భవనంలో ఉంటాం. ఈ రోజు ఈ రాణి దగ్గర ఉండాలి, తర్వాత రోజు ఈ రాణి దగ్గర ఉండాలి. ఆడవాళ్ళతో తెలిసిందే. ఈ ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు? కొంతమంది అన్యులు కూడా ఉన్నారు, అంటే పూజలు చేసి బలులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వేరే దేవునికి.
ఇక కొంతమంది ఆడవాళ్ళు ఏంటి, మా దేవుడికి బలి ఇవ్వాలి, బలి ఇవ్వటానికి అని చెప్పి తీసుకెళ్తారు. ఈయన ఎవరి భక్తుడు? యెహోవా దేవుని భక్తుడు. జ్ఞానం ఎవరు ఇచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఎవరిని పూజించాలి? యెహోవానే పూజించాలి. పెండ్లాల మాట విని వేరే వాళ్ళకి బలి ఇవ్వటానికి కూడా వెళ్ళిపోయేవాడు. బలిపీఠాలు కట్టాడు వేరే వేరే దేవుళ్ళకి, చాలా చేశాడు. తర్వాత ప్రపంచంలో ఖరీదైనటువంటి పండ్లను పెంచాడు. ఖరీదైన పండ్లు అంటే ఆ మనిషి ఆ పండు తినాలంటే జీవితం మొత్తం ఖర్చు పెట్టాలి. కానీ ఈయన జ్ఞానవంతుడు కదా, ఈయన చూడటానికి రాజులందరూ వచ్చేటప్పుడు ఏం తెచ్చేవాళ్ళంటే బహుమతులు తెచ్చేవాళ్ళు. ఎప్పుడైనా సరే చుట్టాలు మన ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తే బాగోదని చెప్పి చేత్తో ఏదో పట్టుకొని తీసుకెళ్ళి, అట్లాగే రాజులు బంగారాలు ఆభరణాలు వాళ్ళ ప్రాంతంలో దొరికేవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు కానుకలుగా. అలాగా అమూల్యమైనవి వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, కొత్త కొత్త అప్పుడే వింత వింత అయినటువంటి మొక్కలు. ఆయన కొన్ని ఎకరాలంతా ఆయనకి తోట నాటుకున్నాడు. ఆయన వీటికి ఎన్నో భవనాలు, ఎంతో స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. చక్కగా ఇంత సంపాదించుకుంటూ మద్యాన్ని కూడా అలవాటు చేసుకున్నాడు. రోజు ద్రాక్షరసం, మాంసం. అంటే ఏం చేయాలనుకున్నాడు అని అంటే జ్ఞాని అయిన సొలొమోన్ గారు, దేవుడు పాపంని ముట్టద్దు 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 అంటాడు కదా, అసలు ఏముంటుంది పాపంలో చూద్దాం అనుకున్నాడు. పాపంలో ఏముంటుందో చూద్దాం, తాగితే ఏమైద్దో చూద్దాం, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏమైద్దో చూద్దాం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైద్దో చూద్దాం, ఒకరికంటే ఒకరు భార్యలు ఉండొద్దు అని బైబిల్లో ఉంది, అన్నది చేసుకుందాం. ఈ విధంగా బైబిల్లో ఉన్న అంటే ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్నీ అతిక్రమించాడు అనమాట. ప్రపంచంలో ఇప్పటికీ పాపాన్ని పూర్తిగా రుచి చూచిన వ్యక్తి ఒకడే. పాపాన్ని పూర్తిగా రుచి చూచిన వ్యక్తి ఒకళ్ళే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పాపం అంటే ఏమనుకున్నాం? మద్యపానం పాపం అనుకున్నాం. ఇప్పుడు మద్యపానం తాగుతా ఉన్నాడు ఒక మనిషి. ఎంతకాలం తాగుతాడు? అది ఒక వ్యసనం కాబట్టి బ్రతికి ఉన్నంత కాలం తాగుతాడు. దాంతోపాటు సిగరెట్ తాగుతాడు, దాంతోపాటు ఇంకేమైనా కైనీళ్ళు ఇట్లాంటివన్నీ వేసుకొని తాగుతూ ఉంటాడు. ఇక అదే పాపంలో ముందుకెళ్తాడు, కానీ ఇంకేమైనా వెరైటీ ట్రై చేస్తాడా? పని చేసుకుంటాడు, వచ్చిన డబ్బుల్లో ఇవన్నీ కొనుక్కుంటాడు, తాగుతాడు, తింటాడు. మళ్ళీ ఇంకో పాపం ఎట్లా వేస్తాడు? టైం సరిపోదు. దాన్ని చేయాలంటే ఇంకెంత ధనవంతుడై ఉండాలి. ధనవంతుడైతే తన డబ్బును కాపాడుకోవడానికి చూస్తాడు, కానీ వ్యసనాలు అలవాటు చేసుకుంటాడా? చేసుకోడు. కాబట్టి మనిషి బ్రతుకు ఒక పాపం దగ్గర ఆగిపోయింది. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు లోకంలో ఉన్న పాపం మొత్తాన్ని రుచి చూశాడు. ఆయన లోకంలో పాపం మొత్తాన్ని చేశాడు. ఆయన లోకంలో మొత్తాన్ని చూసి అప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. యెరూషలేములో ఎవరు? రాజు. అప్పట్లో రాజు ఎవరు? జ్ఞాని అయిన సొలొమోన్ గారు. రాజు ప్రసంగి అయ్యాడంట. ప్రసంగి అంటే ప్రసంగించటం, మాట్లాడటం, వాక్యం చెప్పటం. టీచర్ అయ్యాడు. టీచర్ వేరు, రాజు వేరు, అంతేనా? ఉపాధ్యాయుడు వేరు, రాజు వేరు. కానీ ఇక్కడ రాజు ఏమయ్యాడు? ఉపాధ్యాయుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? చూడండి 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చాలు. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు ఈ లోకంలో ఉన్న పాపం మొత్తాన్ని గమనించి నేర్చుకొని చేసి వీటన్నిటిని చూసిన తర్వాత ఆయనకి వచ్చినటువంటి జ్ఞానం ఏంటి అంటే 3 వర్డ్స్ గుర్తొచ్చాయి ఆయనకి. 3 పదాలు ఇంకా ఆయనకి గుర్తొచ్చి ఆయన మైండ్లో పడిపోయాయి. ఏమని? వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏం వ్యర్థం? సూర్యుని క్రింద జరుగు ప్రతి కార్యము వ్యర్థమే.
సూర్యుని క్రింద మనిషి చేసే ప్రతి పాటు వ్యర్థమే. సూర్యుని క్రింద మనిషి ఎన్ని చేసి ఉంటాడు చెప్పండి? సూర్యుడి దగ్గరికి వెళ్ళారు, సూర్యుడి దగ్గరికి వచ్చి చూశారు మనిషి. సూర్యుడు ఏ విధంగా ఉంటాడు, ఎంత వేడితో మండుతూ ఉంటాడు చూశాడు మనిషి. చంద్రుడి మీదకి వెళ్ళాడు మనిషి. భూమిలో ప్రతి నలుమూలలో వెళ్ళాడు మనిషి. భూమి లోపలికి వెళ్ళాడు మనిషి. భూమి ఎన్ని చుట్లు తిరిగితే ఎంత ఉంటుంది అని గమనించాడు మనిషి. భూమిలో కొత్త కొత్త వాటిని సృష్టించాడు మనిషి. ఇన్ని అద్భుతాలు చేసినా సరే జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఏమంటున్నారు? అంతా వ్యర్థమే, నువ్వు చేసేదంతా వ్యర్థమే. అంటే ఏం చూసుంటాడు అంతా? ఆయన చూసింది దారి మొత్తాన్ని, ఇంకా లాస్ట్ పాపపు కొనను చూశాడు ఆయన. చూసి మనం ఈ లోకంలో ఏం చేసినా, దేవుణ్ణి వదిలేసి మనం ఏం చేసినా సరే ఏం ఉపయోగం లేదు. దేవాది దేవుని అంటి పెట్టుకొని చేసే ప్రతి పని మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే చేసింది జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు. భార్యలు చెప్పినటువంటి మాటని అందరికీ వెళ్ళి బలులు అర్పించేవాడు అనమాట. అన్ని దేవుళ్ళకి బలులు అర్పించేవాడు, పూజలు చేసేవాడు, గొప్ప గొప్ప బలిపీఠాలు కట్టాడు వాళ్ళ భార్యల అన్య దేవుళ్ళకి. ఇవన్నీ దేవుడు చూస్తానే ఉన్నాడు, గమనిస్తానే ఉన్నాడు. అప్పటికి ఇంకొకళ్ళు పిలిచి హెచ్చరించాడు, దేవాది దేవుడు నీకు ఇంత జ్ఞానాన్ని ఇస్తే నువ్వేంటి బలిపీఠాలు కడుతున్నావు, చెయ్యొద్దు అని చెప్తాడు. అయినా సరే వినకుండా చేస్తూనే ఉంటాడు, ఆ పనులు చేస్తూనే ఉంటాడు. అప్పుడు దేవుడు తనని దించేసి వేరొక అతన్ని పైకి లేపడం జరుగుతుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారి దగ్గర నుండి ఇజ్రాయెల్ రెండుగా చీలిపోయారు. ఇప్పుడు మనం యూదా గోత్రం అంటారు కదా, యూదా గోత్రం రెండో గోత్రం, ఇజ్రాయేలీలు రెండుగా మారారు. ఒక గుంపేమో 11 గోత్రాలు, 11 అంటే 10 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు ఇజ్రాయేలీలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక గుంపు, మిగతా రెండు గోత్రాలు ఇంకొక గుంపు. ఈ 2 గోత్రాలను మాత్రమే యూదా గోత్రము అని అంటారు. మిగతా గోత్రికులను ఇజ్రాయేలీలు అంటారు. ఎప్పటి నుండి? జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారి దగ్గర నుండి ఈ చీలిక మొదలైంది. ఆ 2 గోత్రాలను ఒక పనివాడు పరిపాలించడం మొదలు పెడతాడు. ఆ పనివాడికి మళ్ళీ ఆశ పుట్టింది, బుద్ధి పుట్టి మళ్ళీ ఏదో చేయాలనుకుంటాడు. మళ్ళీ దేవుడు అతన్ని దింపేసి మళ్ళీ ఇంకో అతన్ని లేవనెత్తుతాడు. దావీదు గారు చక్కగా పరిపాలించారు. తండ్రి అయినటువంటి దావీదు కుమారుడి దగ్గరకు వచ్చేసరికి జ్ఞానం ఎక్కువ ఏమైంది. అందుకే బైబిల్లో కూడా దేవాదేవుడు అంటాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఒకడున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్తారు. అయితే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు గమనించింది, చేసింది ఏంటి అని అంటే, తాను తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేశాడు? పాపం చేయడం మొదలుపెట్టాడు. తనకే మొత్తం తెలుసు. మరి చుట్టుపక్కల ఉన్నంత ప్రాంతాల్లో అంత గొప్ప జ్ఞానవంతుడు లేడు. అంత జ్ఞానమును ఎవరు చూడలేదు. ఇంకప్పుడు మనిషి ఏమనుకుంటాడు? మా అంతా నాకే తెలుసు. మొన్న ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య? 2 స్త్రీలు వచ్చి నా బిడ్డ చచ్చిపోయింది అని చెప్పి కూర్చున్నారు. గుర్తుందా? మా చెల్లి చెప్పింది. 2 వ్యభిచారం చేసే స్త్రీలకి ఒక బిడ్డ పుడతాడు 3 రోజుల తేడాతో. ఒక ఆమె నిద్రపోతా ఉంటే ఒక ఆమె బిడ్డ మీద పడి బిడ్డ చచ్చిపోయింది. ఆ చనిపోయిన బిడ్డను ఇంకొక ఆమె ఏం చేస్తుందంటే బ్రతుకున్న బిడ్డతో మార్చేసి బ్రతుకున్న బిడ్డ ఏం తీసుకుంటారు, నా బిడ్డ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు రాజు కోపం వచ్చి, సరేనమ్మా మీ ఇద్దరిలో రియల్ ఆ బిడ్డకి తల్లి ఎవరో చెప్పరు కాబట్టి నోరు తెరిచి ఆ బిడ్డను 2 ముక్కలు చేస్తానని, ఈ ముక్క మీరొకళ్ళు ఈ ముక్కలు మీరొకళ్ళు తీసేసుకోండి అని. తల్లి పేగు చివుకుకొని అని ఉంటుంది అక్కడ. తల్లి పేగు కదిలంట. ఆ మాటకి తల్లి పేగు కదిలిందంట. కదిలి నాకొద్దు, ఆ బిడ్డని మీరు ఆపలికే ఇచ్చేసేయండి. అయితే ఇదిగో రియల్ తల్లి అంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు అక్కడ చూడలేదన్నమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అమ్మో, మా గొప్ప రాజు, ఇంత గొప్ప రాజు అసలు ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు, ప్రజలకు పనులు ఎక్కువ చెప్పడం మొదలుపెట్టాడు, ప్రజలను పట్టించుకోవటం మానేశాడు. అందుకని ఆ ప్రజలందరూ జ్ఞానేటువంటి సొలొమోన్ గారి తర్వాత అతని కుమారుడు రెహబాం ఎక్కుతాడు కింగ్గా.
రాజుగా ఎక్కితే వాళ్ళందరూ అంటారు, అయ్యా అయ్యా మీ నాన్న మమ్మల్ని ఎంత కష్టపెట్టాడు, బాధ పెట్టాడు, చాలా భారాన్ని మా భుజాల మీద పెట్టాడు, నువ్వన్నా కొంచెం మాకు తోడుగా ఉండి మా భుజాల మీద ఉన్న భారాన్ని తీసేయ్యా అంటే ఆయన ఏం చేశాడు, తన అల్లరి మొక్క ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు చెప్పినట్టుగా విని, మా నాన్న మీ మీద ఎగ్జాంపుల్గా 100 కేజీల భారాన్ని పెడితే నేను 200 కేజీల భారాన్ని పెడతా మీ మీద అంటాడు. అక్కడ కోపం వచ్చి ఇజ్రాయేల్ ఏం చేస్తారు, 2గా విడిపోతారు. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారము ఎప్పుడు చేసుకోకూడదు. మనం చేసే ప్రతి పనిలో దేవుడే ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్గా పని చేస్తున్నాం, దేవా నేను ఈ పనిని ప్రారంభిస్తున్నా, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, ఈ పని ఏ విధంగా చేయాలో నాకు తెలియజేయండి, ఏ విధంగా మలచాలో నాకు తెలియజేయండి. ప్రతి కార్యము మన స్వబుద్ధి ఆధారంగా చేసుకోకుండా దేవుణ్ణి ముందు పెట్టి చేస్తే దేవుడు ఏం చేస్తాడు, మనకున్న సమస్యలన్నీ తీస్తాడు. తర్వాత దాని కింద వచ్చిన చూద్దాం, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆయన ప్రవర్తన ఆయన ఇష్టానుసారంగా నడిచింది. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆలోచించాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేశాడు. అంటే ఆయనకి నచ్చినట్లే ఉన్నాడు. కానీ మనిషి ఎలా ఉండాలంట, మన ప్రవర్తన అంతట్లో నువ్వు ఉండు. ఇప్పుడు ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలి. ఎవరు? దేవాది దేవుడు డిసైడ్ చేయాలంట. మనం పని చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవాది దేవుడు డిసైడ్ చేయాలి. అంటే మన ప్రవర్తన యందు ఎవరి డెసిషన్ ఉండాలి? దేవాది దేవుడు డెసిషన్ ఉండాలి అని చెప్పి ఆ విధంగా మన ప్రార్థన ఉండాలి. దేవా ఈరోజు ఈ దినమంతటిలో నా ప్రవర్తన మొత్తాన్ని అధికారాన్ని నువ్వే తీసుకోవాలి. నేను ఏ విధంగా ప్రవర్తించాలో నీ చిత్తం, నీ తలంపు నా మనసులో పుట్టించు. నేను నీ విధంగానే ప్రవర్తిస్తా, నువ్వు చెప్పినట్లుగానే వింటా. ఆ విధంగా మన ప్రవర్తన మీద అధికారాన్ని దేవునికి ఇవ్వాలి. తర్వాత ఇంకో వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలు. మనము జీవితంలో మనిషి దేని గురించి చింతపడకూడదంట. మన గురించి, మనం తినే ఆహారం గురించి, మనం ఏం కట్టుకుంటామో గురించి, రేపు ఎలా బ్రతుకుతామో, ఇవేం అక్కర్లేదంట. దీని గురించి ఏం మీరు చింతపడకూడదు. దేని గురించి చింతపడాలి? మళ్ళీ ఇంకోసారి చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనము జీవించే జీవితంలో దేనిని గూర్చి చింతించకూడదు, బెంగపడకూడదు, ఆలోచించకూడదు. కానీ మనం దేని గురించి ఆలోచించాలంట? ప్రార్థన చేయలేదే అని ఆలోచించాలంట. ఈరోజు మనం ప్రార్థన చేయలేదే, చేస్తే ఓకే. ఈరోజు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదే, ఈరోజు ఆయన దినమంతా మన రెక్కల కాపుదలు భద్రపరిచాడు, కృతజ్ఞత పూర్వకంగా మనం లేవే, వీటి గురించి చింతించాలంట మనం. అంటే దేవునితో మనం మాట్లాడట్లేదే అనే విషయంలో చింతించాలి కానీ మనిషి ఇంకా ఏ విషయంలో చింతించక్కర్లేదు. ఎందుకు? నీవు దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? నీ చింత యావత్తు ఆయన మీద వేసుకొని ఆయనలో ఉన్నటువంటి శాంతిని నీకు ఇస్తాడు.
భారము మోయిచు ప్రయాసపడుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకేం ఇస్తాను? విశ్రాంతిని కలుగజేస్తాను. దేవాది దేవుడు మనలను ఉపవాసం ఉండు, నీ ప్రార్థన వింటాను, ఈ పని చేయి, నీ ప్రార్థన వింటాను, బలులు అర్పించు, నీ ప్రార్థన వింటాను, ఈ పని జరగాలంటే ఇది చెయ్యాలి కంపల్సరిగా దేవుడు ఎప్పుడు ఎక్కడ అననే అనలేదు. దేవుడు ఒకే మాట అంటున్నాడు, నీకు సమస్య ఉంటే అది నేను చూసుకుంటా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. మనిషి పొద్దున్నే లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రపోయేదాకా వచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఏంటి అని అంటే, ఇది జరగలేదు, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది జరిగిద్దా, ఈ మూడిటి మీద మనిషి ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఇది జరగలేదు, ఇది ఎప్పుడు జరిగిద్ది, ఇది అసలు జరిగిద్దా, వీటి మీదే ఉంటది మనిషి ఆలోచన. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ఆలోచన నేను దేవాది దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలన్నీ నేను ఆలోచిస్తా, నీ కొరకు నేను శిలువ అవ్వా అని పిలిచేవాడు. వాళ్ళేంటి, ఇక్కడున్నాం యెహోవా దేవుడా అని చెప్పి ఒకళ్ళు, ఇక్కడున్నామయ్యా అని చెప్పి ఒకళ్ళు దాక్కుంటూ ఇటు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఆయనతో. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే దేవాది దేవుడు మనతో కూడా ఇప్పుడు ఆ విధంగా ఉంటున్నాడు. అయితే దానికంటే ఇంకొంచెం ముందు అడిగేశాడు. అప్పుడు స్నేహితులు, ఇప్పుడు ఎవరం మనం? కుమారులము కుమార్తెలు. కానీ ఇంకా కొంతమంది దాసులని చెప్పుకుంటున్నారు, అదేందో అర్థం కాలేదు ఇంకా నాకు. పౌలు గారు అంటారు, మీరు ఇంకా దాసులై ఉండక కుమారులను కుమార్తెలనై ఉన్నారు. మనం ఇంకా పిల్లల్లాగా ఉండట్లే, ఇంకా దాసులకే ఉంటున్నాం. ప్రార్థనలో కూడా అదే చాలా మంది ప్రార్థన ఏమని, నీ దాసురాలి ప్రార్థన ఆలకించు. మనం దాసులం కాదు, దాసురాలము కాదు, మనము పిల్లలము, కుమారులము, కుమార్తెలము. ఆయన అంగీకరించుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎప్పుడైతే మనం అనిపించుకుంటామో, బలా నా కుమార్తె అనిపించుకుంటాం, వెంటనే పక్కన కూర్చోబెట్టుకుంటా ఉంటున్నాడు. అయితే దేవాది దేవుడు ఏ విధంగా వారితో వచ్చి చల్లపూట వేళ మాట్లాడుతూ ఉన్నాడో, మనతో కూడా అలా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఆ సమయాన్ని ఇవ్వాలి. ఈ లోకంలో మనం ఏం చేయాలి, వీటి గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఆలోచించిన జరగని పనులు. దేవాది దేవుడు మన తోడు లేకపోతే మనం అడుగు కూడా ముందుకి వెయ్యలే. అదే మనము దేవునితో కలిసి నడిస్తే ఎదురు దారిలో ఉన్నటువంటి ముళ్ళన్నీ అలా పక్కకు జరుగుతాయి. మనం ఒక 2 వారాల క్రితం కవిత చెప్పక ముందు ఒకసారి గమనించే వాక్యంలో, మీరు నడిచేటప్పుడు మీ స్థలము ఎత్తు పల్లులుగా ఉంటే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు సరళం చేస్తాను అని అంటున్నాడు దేవుడు. మరి వాక్యం గుర్తుందో లేదో, కీర్తనలో చదివా. మీరు నడిచేటప్పుడు ముళ్ళ పొదలు వస్తే వాటిని తీసేస్తా, మీరు నడిచేటప్పుడు స్థలము హెచ్చు తగ్గులు వస్తే వాటిని ఏం చేస్తా, సరళం చేస్తా, మీకు నేను తోడుగా ఉంటా అన్నాడు. అయితే ఎలా వెళ్ళాలి? ఒక్కరమే వెళ్తే సాధ్యమా? అది మనం ఉన్నాం, మన పిల్లలతో నడుస్తున్నాం, మన పిల్లలు నడుస్తూ ఉన్నప్పుడు మన పిల్లల దారికి ఏదైనా అడ్డొస్తే తీసి పక్కన వేస్తాం. దేవాది దేవుడు కూడా అదే చేస్తాడు. అదే పిల్లలు ఒక్కళ్ళే వెళ్తే దెబ్బలు తగిలి ఇంటికి తిరిగి వస్తారు తెలియక. కాబట్టి దేవాది దేవుడు మన పక్కన నడుస్తూ ఉండాలి. మన పక్కన నడుస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించాలి. ఇక్కడ చిన్నది మనం ఆలోచించాల్సింది ఒకటే విషయం. మనము ఇప్పుడు ఎగ్జాంపుల్గా, నానా నేను అక్కడ దాకా వెళ్తున్నాను, నాతో కలిసి రా అని అంటే నానేం చేస్తాడు? వస్తాడు అక్కడ దాకా. కొంచెం భయంగా ఉంది, కొంచెం తోడుగా రండి, వచ్చేస్తాడు అట్లా నడుచుకుంటా తోడుగా. అదే నువ్వు చెప్పకుండా సైలెంట్గా అట్లా నుంచొని ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థమైద్దా? అడగనిదే అమ్మాయినా ఏం పెట్టదా? పెద్దగా చెప్పాలి. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు. మరి దేవుడు ఎలా స్పందిస్తాడు? దేవుడు కూడా అదే అడగాలి. దేవా, నేను ఈరోజు ఈ పని చేస్తున్నా, నీకు ఇష్టమైతే జరిగించు, నీకు ఇష్టం లేదా నీ ఇష్టం వచ్చినట్టు. ఈ విధంగా మన జీవితం ఉండాలి. అప్పుడు దేవాదేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ నేను చెప్పినటువంటి మాట ఉంటున్నాడు కాబట్టి సమస్య మన కుటుంబాన్ని చూడటానికి భయపడేలా చేస్తాడు దేవుడు. సమస్యను ఏం చేస్తాడంట?
మన కుటుంబాన్ని చూస్తే సమస్యకు భయపడేలా సమస్యను చేస్తాడు. దేవాది దేవుడు మన కుటుంబం చుట్టూ రెక్కల కాపుదలేస్తాడు. అట్లా ఏలియా గారి చుట్టూ వాళ్ళ సేవకుడు కళ్ళు తెరవగానే దేవాది దేవుడు ఏం కనిపించింది ఆయన చుట్టూ కొండ, దాని చుట్టూ అగ్ని, ఇంకా గుర్రాలు, రథాలు, దాని మీద సైన్యం. ఎవరి చుట్టూ కనిపించే? ఒక మనిషి చుట్టూ అంట. శత్రువులు చంపటానికి వస్తే ఆ మనిషి చుట్టూ ఇవి కనిపిస్తున్నాయి తన సేవకుడికి. మనము దేవునితో ఉంటే మన చుట్టూ ఇవే కనిపిస్తాయి, మన కుటుంబం చుట్టూ ఇవి కనిపిస్తాయి, మన ఆవరణం చుట్టూ ఇవి కనిపిస్తాయి. ఒకవేళ దేవాది దేవుడు మనల్ని కాపుదల్లో కాస్తా ఉంటే దాటి ఎవరైనా రాగలరా? ఎవరైనా మనల్ని ముట్టగలరా? ఎవరైనా మనల్కి హాని చేయగలరా? ఎవరు ధైర్యం కూడా చేయరు, అపవాదితో సహా. అయితే ఈ కంచె కాపుదల రావాలి అని అంటే మనం ఏం చేయాలి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక ప్రతి విషయంలో దేవాది దేవుని ముందు పెట్టాలి. దేవాది దేవునితో కలిసి నడవటం మొదలు పెట్టాలి. ఇవైతే మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో సమస్యలు పోతాయి. మన జీవితంలో ఎలా బ్రతుకుతాం, ఏం చేస్తామని ఆలోచించకుండా ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, దాని గురించి ఆలోచించాలంట. ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదు, ఈరోజు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించలేదు. ఈ విధంగా మనం ఆలోచిస్తే దేవాదేవుడు ఏం చేస్తాడు? మనలో జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని తీసేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని సకాలంలో నెరవేరుస్తాడు. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోవచ్చు. మన సమస్యల గురించి, మన యొక్క స్థితిగతుల గురించి ప్రార్థన చేసుకుందాం ఒకసారి. ఒకటి సమూహములతో పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభువా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈరోజు మేమందరం ఏకంగా ఒకటి నా తండ్రి, ఈ విధంగా నేను స్తుతిస్తున్నావు అంటే నీ కృప, నీ దయ నా తండ్రి ప్రభా, నీ ప్రేమ. మాదంటూ ఏమీ లేదు నాయన. నా ప్రభా, నీ యొక్క చిత్తానుసారంగా నీ ప్రేమను బట్టే ప్రతీదీ జరుగుతుంది తండ్రి మా జీవితంలో. నీ యొక్క అమూల్యమైన ప్రేమ తండ్రి ప్రభా మాలాంటి వారి మీద నీవు చూపించావు తండ్రి. ఇంత గొప్ప కృపను నా తండ్రి మా మీద చూపించినందుకు మేము ఎటువంటి రుణము తీర్చుకోలేని పరిస్థితులు నా తండ్రి. కానీ నా ప్రభువా, నా యందు నిలిచి ఉండి అని నీవు సెలవిచ్చి ఉన్నావు తండ్రి ప్రభు. మేమందరం నీ యొక్క మాట ప్రకారము, చిత్త ప్రకారము నాయన నీ యందు నిలిచి ఉండే భాగ్యమును మా అందరికి అనుగ్రహించు. మా మనస్తత్వాలను మార్చండి, మా ఆలోచనలను మార్చండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం నా తండ్రి. బాధలు నా తండ్రి, నిందలు, అవమానాలు నా తండ్రి, అనారోగ్యము నా తండ్రి, కుటుంబంలో అయ్యా అల్లాడిపోతూ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నాయన. సమస్యల బారిని రాలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు నాయన. సమస్యలకి తట్టుకోలేక చనిపోయిన వారు కూడా ఉన్నారు నా తండ్రి ప్రభువా. అయ్యా నా తండ్రి, వారి జాబితాలో మమ్మల్ని చేర్చకండి నా తండ్రి ప్రభువా. మా సమస్యలతో మేము పోరాడేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. మా యొక్క కష్టములు నా తండ్రి ప్రభా మేమందరము ఎదురు తిరిగి తండ్రి ప్రభా నీ యొక్క బలముతోనూ, శక్తితోనూ, జ్ఞానముతోనూ ఎదుర్కొనేటట్టు సహాయం చేయండి నా తండ్రి ప్రభా. మా యొక్క ప్రతి సమస్యను నీవు ఎరిగి ఉన్నావు నాయన. ఈ యొక్క సమస్యను తీసివేయండి నాయన. అయా మెండుగా ఆశీర్వాదమును అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. నీకే స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా విన్నటువంటి వాక్య భాగం ద్వారా నా తండ్రి ప్రభా సమస్యలను తీసివేయాలి అని అంటే నా తండ్రి మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నా ప్రభా ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మిమ్మల్ని ముందు పెట్టాలని తెలియజేసి ఉన్నారు. కృతజ్ఞతలు ప్రభా. అట్టి విధంగా నా తండ్రి మేము చేసే ప్రతి పనిలో మా స్వబుద్ధిని, మా జ్ఞానము ఆధారం చేసుకోకుండా ప్రతి కార్యంలోనూ నా ప్రభా నిన్నే ముందు పెడతాం నా తండ్రి ప్రభా. అయ్యా మీరు మాకు త్రోవగా ఉండి నా తండ్రి మా జీవితాలను నడిపించండి నాయన. నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి మానవుడు బ్రతుకు దినములన్నిట్లోనూ దేని గురించి చింతపడకుండా ప్రభా ప్రార్థన, విజ్ఞాపనలతో వారి జీవితాన్ని కొనసాగించాలని తెలియజేసి ఉన్నారు. కృతజ్ఞతలు. మేము కూడా అదే విధంగా మా జీవితాల గురించి మేము చింతింపకుండా నా తండ్రి ప్రభా నీ యొక్క ప్రార్థనలో నా తండ్రి నమ్మి నా ప్రభా నీ వెనకాల నడిచే భాగ్యమును అందరికీ అనుగ్రహించు నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. మీరేటువంటి వాక్య భాగం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి.
ప్రతి ఒక్కరి హృదయంలో నాటండి ప్రభా. వారి సమస్యలను ఎదుర్కొనే బలమును శక్తిని వారికి అనుగ్రహించండి. నా తండ్రి ఇక్కడ ఉన్న సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. ఆయన నీకే స్తోత్రాలు. సమస్యలను ఎదిరించి పోరాడే బలమును శక్తిని జ్ఞానమును అందరికీ అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. ఈ కూడిక ఆదరణి ఎంతవరకు అధ్యక్షత వహించి నా తండ్రి ప్రభా సఫలపరిచిన విధానం బట్టి మీకు స్తుతులు అయా ప్రభా. ఈ యొక్క రాత్రి మా తండ్రి మా పడకల చుట్టూ రకల కాపుదలు భద్రపరచు, పొద్దున లేసి స్థుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించండి. నా తండ్రి ప్రభా మేమందరము నా తండ్రి మరలా రేపటి దినాన మధ్యాహ్న కాలమున ఆదివారపు ఆరాధన సమయంలో మేమందరం ఏకంగా ఇదే విధంగా నిన్ను కూడి స్తుతించే భాగ్యమును నాకును ఇక్కడున్న వారందరికీ అనుగ్రహించండి. సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా సహాయం చేయండి. ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. రాకపోకల్లోనూ ఆహార విషయంలోను ఆరోగ్య విషయంలోను వాతావరణ విషయంలోనూ మీరు తోడుగా సహాయం చేయండి. రేపటి దినమంతా నీ రెక్కల కాపుదలు భద్రపరచమని యేసునామమున పెట్టి అడిగి వాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని కుమారును యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.